Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే అండి. దివ్యశక్తి స్వరూపులందరికీ కూడా దివ్య అనుగ్రహ ఆశీస్సులు. సాధారణంగా మనం మాట్లాడుకుంటా ఉంటాం, అమ్మవారి విషయానికి వస్తే రకరకాలుగా, అంటే శక్తి అని చెప్పి అమ్మవారనే కాదు, భగవంతుడి విషయమే కానివ్వండి, అంటే స్వామి విషయమే కానివ్వండి, అమ్మవారి విషయమే కానివ్వండి, ఆఖరికి మన ఒంట్లో ఎనర్జీ విషయానికి వచ్చిన శక్తి, అంటే ఏం మాట్లాడినా కూడా ఏదో ఒక శక్తి దాగి ఉంది అక్కడ. అసలు ఏంటి శక్తి అనేది ఏంటి? అమ్మవారి విషయానికే వస్తే ఆది పరాశక్తి అని చెప్పి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఈ శక్తికి మూలం ఏంటి? ఇదంతా ఒక కన్ఫ్యూజన్గా అనిపిస్తోంది. ఎలాగూ నవరాత్రులు రాబోతున్నాయి, రకరకాల శక్తి రూపాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. మరి మనలో ఉన్న శక్తికి, ఆ శక్తికి, ఆది పరాశక్తికి, ఈ విశ్వంలో ఉన్న శక్తికి సంబంధం ఏదైనా ఉందా? అదంతా కూడా వివరించండి. అమ్మా, చాలా చక్కగా విపులంగా ఈ మీ ప్రశ్నలో సర్వము దాగి ఉన్నది. ఏ ఒక్కటో దానికి కదా, అన్నిటికీ లింక్ కనెక్ట్ అయ్యి అర్థం వచ్చేటట్టుగా అడిగావు. నీ ప్రశ్నించే విధానానికి నాకు సంతోషం వేస్తోంది. బాగుంది, థ్యాంక్ యూ. శుభం. శక్తి అనేటువంటిది ఎనర్జీ, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం. పవర్, ఓకే. పవర్ అనే పదాలు, శక్తి అనే పదాలకి మూలం ఏమిటంటే, మూల శక్తి అనేది ఒకటి ఉన్నది. అది సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటుంది. ఒక లోకం కాదు, లెక్క పెట్టలేనన్ని లోకాలు ఉన్నాయి. మనకు తెలిసినవి కృష్ణస్వామి గతంలో కూడా ఓ మారు 14 అని చెప్పారు. ఆయన ఉన్న దాన్ని బట్టి 15 అవుతాయి. బీజాక్షర మంత్ర సాధకులు వాళ్ళు కూడా ఒక్కొక్క ఆవరణ, అంటే వలయాలు, 365 ఇలా మామూలుగా ఇలా రింగులుగా పరిధులు అంటారు, వలయాకారాలు. అది ఎవరు ఎలా అంటే అదొక ప్రపంచం. ఇప్పుడు ఇది ప్రపంచం, భూమి మీద ఉన్నది. పైన చంద్రమండలం అదొక ప్రపంచం, సూర్యమండలం ఒక ప్రపంచం, నక్షత్రాలు అది ఇంకొక ప్రపంచం, నక్షత్ర మండలం అంటారు దాన్ని, తేజో మండలాలు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కనుక్కున్నవి సుమారుగా 360 వరకు చెప్పుకోవడానికి వీలుగా. చెప్పుకోలేనివి ఎన్నో యోగులు, మహిమాన్వితులు, మహర్షి సంప్రదాయంలో కనుక్కుని వాళ్ళ యొక్క మంత్ర దీక్షాపరులు ఎంతోమంది చెప్పారు. కొన్ని చెప్పలేరు, చెప్పలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ అనుభవంలో ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇప్పుడు శంబల అనేటువంటిది కూడా మన కైలాస్ మానసరోవర్ కింద ఉందని ఈ మధ్యకాలంలో కాస్త అంటున్నారు. సరే, శంబల అనేటువంటిది ఒక స్థాయికి వచ్చిన మహా యోగీశ్వరులు, యోగ పుంగవులు, భగవంతుడు స్థాయిని మించిన వాళ్ళు కూడా ఉన్నారు. భగవంతుడు అనే మించిన వాళ్ళు చెప్పడం అంటే ఏమిటంటే, వారు విశ్వస్వరూపులు అవుతారు. విశ్వము వారు వేరు కాదు, శక్తి వారు వేరు కాదు. శక్తి అంతా అక్కడ నిగుడీకృతమై ఉంటుంది, అంటే ఒక చోట ఉంటుంది. అదొక ప్రపంచం అన్నమాట. అలాంటి శంబలు చాలా ఉన్నాయి. చాలా మందికి దాని మీద కూడా వాగ్వివాదాలు, తర్జన భర్జనలు. ఇప్పుడు డిబేట్ అనేసరికి ఒకరు ఎస్ అంటారు, ఒకరు నో అంటారు. వారేదో ఒకటి ఉంటుంది, దీని ప్రకారం అదంటాడు. సరే, అవన్నీ కాకుండా శక్తి అనేటువంటిది ఉన్నది కదా. అందులో శక్తి అనేసరికి ఎక్కువగా స్త్రీ మూర్తిని శక్తి స్వరూపిణిగా అంటూ ఉంటారు, అమ్మని. అంటే మొట్టమొదట ఆవిర్భవించినటువంటి ఎనర్జీ శక్తి, మూల శక్తిని ఆది పరాశక్తి అంటారు. కానీ అక్కడ స్త్రీ అని కాదు అర్థం. వ్యాకరణ రీత్యా స్త్రీ అనేటువంటి భావం కలిగేడానికి వీలుగా ఆ పదానికి అర్థం వస్తుంది. శక్తి అనే పదానికి ఆది పరాశక్తి. పరాశక్తి అంటే ఆది అంటే మొదలు, పర అంటే ఇది కానటువంటిది వేరొకటి,
శక్తి అంటే ఇవన్నిటికి పైన ఉండేటువంటి అద్వితీయము, అమోఘము, అనంతము, అజరామరమైనటువంటి సర్వకాల సర్వావస్థలందు ప్రవహిస్తూ ప్రసరిస్తూ వాటి యొక్క నిర్ణయాధికారాలు కూడా ఆ శక్తికే ఉంటాయి. ఆ శక్తి తన్ను తాను సృష్టించుకోగలుగుతుంది. మరి విష్ణు స్వరూపుడు కృష్ణస్వామి భగవద్గీత మనం విన్నాం. అందులో ఆయన ఏం చేశారు? విశ్వరూపం చూపించారు. మరి ఎన్ని దేవుళ్ళు, ఎన్ని రకాల అవతారాలు, ఎంతమంది, ఇటు అటు అటు విశ్వరూపం అంటాం. అర్జునుడికి అర్థం కాక ఆయన ఏదో అడిగారు, చెప్పారు. అది అందరికీ తెలిసింది కాబట్టి ఇంతటితో అంతవరకే చెప్తున్నాను. ఆ విశ్వరూపంలో ఏ విధమైనటువంటి ఆదియు అంతము అంటే ఇక్కడ లేదు అక్కడ ఉన్నది అనేది లేదు, అంతటా వ్యాపించినటువంటిది, అంతటా తానై ఉన్నటువంటిది, అంతటా తాను ప్రకటితమయ్యేటువంటిది. అంటే ఇప్పుడు భగవంతుడు కూడా రకరకాల రూపాలను తీసుకొని ఆయన తీసుకోగలుగుతాడు. రూపంలో ఏదో ఒకటి చేశాడే గాని శక్తిని శక్తిగానే ఉపయోగించలేదు. అంటే ఉపయోగించలేరా అట్లా? శక్తి అనేటువంటిది తన్ను తాను ఉద్భవం చేసుకోగలుగుతుంది, తన్ను తాను పుట్టగలుగుతుంది, తన్ను తాను అవతరించగలుగుతుంది. స్త్రీ రూపంలో అయినా, వృక్ష రూపంలో అయినా, మానవ రూపంలో అయినా, ఏనుగు రూపంలో అయినా, ఏ రూపాల్లో అయినా శక్తి ప్రవేశించగలుగుతుంది. ప్రాణశక్తి. ఇప్పుడు రోబోట్స్ ఉన్నాయి, అవన్నీ చాలా ఉంటాయి, స్త్రీవి పురుషులవి అన్ని రకరకాల బొమ్మలు ఈ మధ్య కనుక్కుంటున్నారు. ఏఐ దానికి క్రియేట్ చేశారు. అందులో ఏమిటి ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఇది ఇలా చెయ్యొచ్చు, ఇది ఇలా చెయ్యొచ్చు. ఆ ప్రోగ్రామ్ ఫీడ్ చేశాక అది అలా చేస్తుంది. దానికి ఎనర్జీ కూడా ఫీడ్ చేయాలి, మూమెంట్ కావాలి కదా. ప్రోగ్రామ్ కావాలంటే ఎనర్జీ ఉండాలి. అలాగే విశ్వశక్తి తన్ను తాను సృష్టించుకుంటుంది, తన్ను తాను ఆవిర్భవం అవుతుంది, తన్ను తాను ఏదంటే అది చేయగలుగుతుంది, ఎన్ని వస్తువులైనా ప్రవేశించగలుగుతుంది. కోటాను కోట్ల దేహాల్లో ఆ శక్తే ఉంది, విశ్వశక్తే ఉంది. అందుకనే మనం విశ్వశక్తి గురించి ఎక్కువగా మాట్లాడతాం. దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు కూడా ఆ శక్తిని స్వీకరించి వారు విశ్వస్వరూపులయ్యారు, గొప్ప దేవుళ్ళయ్యారు. మహా విష్ణు, మహా శివుడు, బ్రహ్మ, ఇలాంటివి ఎంతమంది దేవతలు ఉన్నా అందరి కూడా శక్తి సంపన్నులే. శక్తి లేని వాళ్ళని దేవుళ్ళు అనలేం. మనకంటే ఎక్కువ శక్తి ఉండాలి. మరి మనకేదో శక్తి ఉంది. మనం 100 కిలోమీటర్లు నడిస్తే హనుమంతుడు వాయువేగంతో లంక దాకా వెళ్ళిపోతాడు. ఎన్ని వందల కాదు, వేల కిలోమీటర్లు. అంటే ఏమిటి? ఇక్కడ ఆయన అంతగా ప్రయాణం చేసే శక్తి, విశ్వశక్తి. ఎక్కడ పడితే అక్కడ ఆ శక్తి ఎక్కడ అయిపోదు. పెట్రోల్ అయిపోతే కార్ ఎక్కడైనా ఆగిపోతుంది జనరల్గా. సోలార్ సిస్టంలో కూడా నైట్లో తీసుకొని, పొద్దున పూట తీసుకొని నైట్లో ఇస్తుంది. కొన్ని ఈ మధ్య నైట్లో కూడా సోలార్ సిస్టమ్లు కొత్త రకం కూడా వచ్చాయి. అప్పుడు కూడా ఎనర్జీ తీసుకోవడానికి వీలుగా కనుక్కుంటున్నారు. కొన్ని కనుక్కున్నారు, ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఆ శక్తి ఏ రూపంలో అయినా, ఏ వస్తువులో అయినా అలా ప్రయాణించగలుగుతుంది, ప్రవేశించగలుగుతుంది, బయటికి రాగలుగుతుంది. అందుకే యోగముచ్యతే, యోగం కంటే గొప్పది లేదు. దివ్య శక్తిని ఆస్వాదించండి, ప్రాక్టీస్ చేయండి అని నేను సూర్యోపాసన గతంలో మీ ద్వారానే ఎన్నో ఎపిసోడ్లు. అది ఏమిటి? ఎనర్జీని మీరు పొందడం. ఎలాంటి వాళ్ళైనా ఎనర్జీ లేకుండా ప్రపంచమే లేదు. శక్తి, నేను మాట్లాడుతున్నానంటే శక్తి, మీరు వింటున్నారంటే శక్తి, చూస్తున్నారంటే శక్తి, ఆలోచిస్తున్నారంటే శక్తి, నడుస్తున్నారంటే శక్తి. ఇవి ఏవైనా కూడా లేకుండా, శక్తి లేకుండా మనం ఒక్క సెకండ్ కూడా ఉండం. అంతే, ఊహకి అందనిది. అందుకని ఆ యొక్క ఆలోచనని కంట్రోల్ చేస్తూ, ఆలోచన రూపంలో శక్తి ఉంటుంది. అండర్లైన్. ఆలోచన చేస్తున్నాము రాత్రులు పగళ్ళు, ఏదైనా పనిని, ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్, ఏదైనా కానీ, బండి డ్రైవింగు, ఎనీథింగ్. అంటే ఆ శక్తితో మనము సమ్మిళితమై దాని సహాయంతో బతుకుతున్నాము, మరి ఇతరులను కూడా బ్రతికిస్తున్నాము. చివరికి ఈ దేహాన్ని వదిలి అది ఇంకో దేహాన్ని ఇష్టపడి వెళ్ళడం మన భాషలో చావు అంటారు. కానీ చావు అనేది లేదు.
ఎక్కడ చావు అనేది మన భాష వాడుక పదం, అంతే. మృతం. అవును. ఈ బాడీలోంచి అది వేరే. వెళ్ళిపోతుంది. ఆత్మకి చావు లేదు, దాని ఇష్టం. ఉమ్. భగవద్గీతలో కూడా అదే చెప్పారు, అవును. నాశన రహితుండని చెప్పాడు. ఉమ్. మరి ఎంత గొప్ప విషయాలు చెప్పారు. అందుకని శక్తికి ఎప్పుడు ఏమి ఉండదు, అది అజరామరంగా ఉంటుంది. అందుకని ఆ శక్తిని మనం ఉపాసిస్తే ఉమ్. ఏదంటే అది చెయ్యొచ్చు, ఏదంటే అది పొందొచ్చు, ఉమ్. ఏదంటే అది ఇతరులకి ఇవ్వచ్చు, ఇతరుల్ని బాగు చెయ్యొచ్చు. అంతే. ఏదని ఎనీథింగ్, ఏ టు జెడ్, ఉమ్. వన్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ వన్ అనేటువంటిదే దివ్య శక్తి అన్నమాట. అందుకని ఆ శక్తిని మనం ఉపాసన చేద్దాం, సూర్యోపాసన చేద్దాం. ఉదయించే సూర్యుడిని ఒక 20 సెకండ్లు అంతే. ఇలా చూడడం, ఆ బింబాలు వస్తాయి, ముద్రలు వస్తాయి. మీకు ఆ దివ్య శక్తి ట్యాప్ చేసుకునే, ఈ బాడీలో ఉండే ఒక శక్తి ఏదైతే ఉందో అది స్వీకరించే శక్తి ఉంటుంది. ఉమ్. ఎలాగైతే మ్యాగ్నెట్స్ ఉంటాయి, అవును. 2 మ్యాగ్నెట్స్ని ఇలా కొంచెం దగ్గరగా పెట్టండి, అది ఒక స్టేజ్కి వచ్చేసరికి పట్టేసుకుంటుంది. అవును. మళ్ళీ విడతీయండి, గట్టిగా లాగితే లాగాలి. ఫీల్ అవుతుంది, అంటే బలవంతంగా నన్ను లాగేసి వచ్చినట్టు. విడిగా చేస్తున్నారని ఫీల్ వస్తుంది. అలాగే విశ్వశక్తికి కూడా మన బాడీలో ఉండే శక్తి కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తిని ఈ శక్తి స్వీకరిస్తుంది. ఈ శక్తి ఆ శక్తి ఒకే శక్తి అయిపోతుంది. ఓకే. స్త్రీ పురుషులు వయో వృద్ధ భేదం లేదు, ఉమ్. చరాచర జీవరాశులు కూడా ఆ దివ్య శక్తిని స్వీకరించే శక్తి కలిగి ఉంటాము. ఉమ్. అది యాంటీనా లాగా అనుకోండి, కాసేపు మరి ఏది మీకు ఉపమానాలు అయితే ఆ ఉపమానాలు తీసుకోండి. ఉమ్. చాలా గొప్పది మనలో ఆ భాష. ఎవరికి ఏ భాష కావాలంటే ఆ శక్తి మనకుంటే ఆ వాళ్ళకి ప్రసరింపజేస్తుంది, భావ ప్రకటన చేస్తుంది. ఉమ్. అంటే వీళ్ళు ఏమైతే అనుకుంటారో ఎదుటి వాళ్ళకి అర్థం అవడానికి వీలుగా మాటలు. ఓకే. భాష లేదు ఒకప్పుడు, ఇలా చేతులు సంజ్ఞలు చేసుకోవడమే. భాష వచ్చిన తర్వాత భాష మాట్లాడుతున్నాం. ఆ భాషలో ఇప్పుడు 1,60,000 చిల్లర భాషలు ఉన్నాయి ఉమ్. ప్రపంచవ్యాప్తంగా లెక్క పెడితే. ఓకే. అన్ని జాతులు, ఆ. ఎన్నో వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ యొక్క సమాజాలు. అడవిలో ఉండే సమాజాలు తెలుసు, అడవి భాష వేరు, ఉమ్. తండా భాష వేరు, అవును. తెలుగు భాష వేరు, అవును. హిందీ భాష వేరు, ఇంగ్లీష్ భాష వేరు, ఉమ్. ఉర్దూ భాష వేరు. వేరు. ఇలా మనం కొన్ని ఉన్నాయి. మన రూపీలో కూడా ఉమ్. ఎన్ని భాషలో 16, 18, 14 ఒకప్పుడు భాషల్లో ఉండేది రూపీ మీద ప్రింట్, ఓ. మన వాడే రూపాయల్లో. ఇప్పుడు నాకు తెలియదు, ఒకప్పుడు నాకు తెలుసు, ఆహా. ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చేమో, నాకు తెలియదు, చూడాలి. సో అంటే ఏమిటి, మీరు ఇప్పుడు చూడట్లేదా డబ్బులు? నాకు డబ్బులతో పనే ఉంటుంది. అసలు మీ దగ్గర ఏమి డబ్బులు అంటే ఇక ఉండవా? నేను ఎవరి దగ్గర తీసుకోను, ఆ. ముట్టుకోను, ఎవరికి రుణపడను. ఉమ్. అందరికీ మంచి చేయడానికి, మంచి మాటలు చెప్పడానికి, భగవత్ శక్తిని పంచి వాళ్ళ హృదయంలో పెంచి ఉమ్. వాళ్ళని మహా శక్తివంతులుగా చేయడానికి వీలైన ఉపాయాలు, ప్రాక్టీసెస్, యోగాలు, ఇలా మీ ముఖ ద్వారా వాళ్ళ యొక్క ఐ డ్రీమ్ కదా, వాళ్ళ ప్రతివాడు ఐ డ్రీమ్ అనుకోవాలి. నా కళ నెరవేరేటువంటి విషయాలు ఈ ఐ డ్రీమ్లో, విజితమ్మ తల్లి ప్రోగ్రాంలో తప్పకుండా మంచి మంచి విషయాలు మనం స్వీకరించడానికి ప్రోగ్రాం నిర్ణయాధికారాల్ని మా విజయమ్మ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది జరుగుతుంది. మాకేముందమ్మా, ఇప్పుడు మీరు అన్నారు అంటే శక్తి గురించి మాట్లాడుతున్నాం. కాదు, ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే నేను ఎవరి దగ్గర ఏమి నేను తీసుకోను, ఎట్టి కానీ మీరు ఇస్తున్నారు కదా, మా రుణం అంటే మేము మీకు రుణపడిపోతున్నాం, మరి మేము తీర్చుకోవడానికైనా అంటే మీరు మళ్ళీ ఏంటంటే అమ్మా, ఇలా కూడా అనుకోవచ్చు కదా బంగారు, ఆ. మీకు పూర్వజన్మలో నేను బాకీ ఉన్నాననుకోండి. ఓ. ఎప్పుడైనా ఒక బాకీ ఉంటేనే ఒక మనిషి డబ్బులు తీసుకున్నా, వస్తు రూపేణా, ఉమ్. రుణ రూపేణా, సహాయ రూపేణా. ఊరికే సహాయాలు ఎవరు చెయ్యరు. ఉమ్. ఉమ్. కొంతమంది మహనీయులు ఉంటారు, ఉమ్. దేవతా మూర్తులు. ఇప్పుడు ఒకరికి సాయం చేస్తే పాపం మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారేమో అంటారు. నేనంటాను అసలు నువ్వు కష్టాన్ని తెచ్చుకోకు, ఉమ్. ఎవరి సహాయం పొందకుండా నువ్వు బ్రతుకు, రుణగ్రస్తుడివిగా. అన్రుణం, ఎవరికి రుణం లేకుండా ప్లాన్ చేసుకో లైఫ్, అప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం లేదు. ప్రతి మనిషి అంతే. అందరూ ఇలా ప్లాన్ చేస్తే ఎవరికెవరు బాకీలు ఉండరు, ఉమ్. జన్మలు ఉండవు. అంతే. మళ్ళీ బాకీ ఉన్నందుకే కదా జామీన్లు ఇచ్చేవాడు నేను ఇవ్వకపోతే వాడిని పట్టుకుంటారు, అంతే. కోర్టులో కేసులు వేస్తారు. ఇవన్నీ
అవును. లౌకికంలో జరుగుతున్నాయి. ఉమ్, అందుకని మనం ఎంత ఉంటే అంతే తినాలి. ఉమ్, గంజి తాగి ఒకప్పుడు బతకలేదా? అవును. మరి అందరూ పంచభక్ష పరమాన్నాలతో పుట్టలేదు. పుట్టలేదు. ఉన్నారు కొంతమంది తండ్రులు అదృష్టవంతులు, వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. ఉమ్, వేరే వాళ్ళు పాపం అని అనడం లేదు, ఎవరు ఏది చేసుకుంటే అది అనుభవించాలి. అందుకని మనం మంచి చేసుకుందాం, మంచి అనుభవిద్దాం, అంతే. మంచిని అందరికీ పంచుదాం దైవ ప్రసాదంలాగా. ఇంకేం కావాలి? అవును. ఈ శక్తి అనేటువంటి దాన్ని కూడా మనం దివ్య శక్తి విశ్వ పరివార్ అనేటువంటిది ఏదైతే మనం అనుకుంటామో, ఉమ్, మరి దివ్యమయంగా అందరికీ అద్వితీయంగా అమోఘంగా శక్తి సంపన్నులు కావడం కోసమే మా ఈ మరి ప్రయాణము ఈ ప్రపంచంలో ఈ యొక్క దాన్ని ఏమంటారు విశేషమైనటువంటి వారికి పరికరణ ఉమ్, అంటే వస్తువ, పనికొచ్చే వస్తువ అంతే. అనుకోండి. ఈ పరికరాన్ని, యోగ పరికరాన్ని మేము అందించడానికి సూక్ష్మంగా, ఎవరైనా తపస్సు చేసుకోండి వెళ్ళి అడవిలో అంటే ఈ రోజులో పోతారా? పెళ్ళం పిల్లలు వదిలే ఎవరు పోతారు? ఎవరు పోరు. పోరు. ఆ రోజుల్లో అంటే ఆ రోజులు వేరు, ఆ మనుషులు తక్కువ. ఇప్పుడు లగ్జరీ లైఫే కావాలి. అస్సలు అడవుల్లోకి వెళ్ళి కాయో పండో తిని బతకడం అదంతా అసలు ఎవరు ఇప్పుడు కోరుకోరు. లేదు. కానీ అన్ని తింటూ కూడా మీరు అది పొందొచ్చు. ఎలా? మనస్సు పెట్టాలి, ఉమ్, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, ఉమ్, ఏకాగ్రత ఉన్నప్పుడు అందరితో ఉంటూ కూడా మనం సడన్గా మన మైండ్ ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆగదు, ఉమ్, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అవును. ఆలోచన పరంపరలుగా మనకు వస్తుంటే ఆలోచనని కంట్రోల్ చేస్తే ఉమ్, ఆ శక్తి వేస్టేజ్ కాదు. ఓకే. ఒకే ఏకాగ్రతతో ఎక్కువ ఫలితం వస్తుంది. ఉమ్, 10 విధాలుగా ఆలోచిస్తే మీ ఉన్న ఈ కాస్త శక్తి అన్ని విధాలుగా మరి చేయాల్సి వస్తుంది, అవును. అవును. అది ప్రయాసపడాల్సి వస్తుంది. ఉమ్, అప్పుడు మనకి ఏకాగ్రత కుదరదు. ఉమ్, ఏకాగ్రత కుదిరితే వారు ఏకం బహుష్యామి, వారే అనంతంగా అవుతారు, భగవత్ స్వరూపులు అవుతారు, ఉమ్, శక్తి స్వరూపులు అవుతారు. వారు కానిదంటూ ఉండదు, ఉమ్, సర్వజ్ఞులు అవుతారు తేలిగ్గా. శక్తి చాలా గొప్పది, శక్తి ఉపాసన గొప్పది. ఆదిపరాశక్తి అనండి, అయ్యవారిని, అమ్మవారిని, విష్ణుమూర్తిని, శివుణ్ణి, ఏ దేవుడైనా శక్తి లేకుండా దేవుళ్ళు లేరు. మానవులు కూడా శక్తి స్వరూపులే, తక్కువ. ఎందుకంటే మంచిగా ఉపయోగించుకుంటే ఇది కూడా ఎక్కువే మనకి. వీళ్ళు కూడా మరి మానవులుగా పుట్టిన వాళ్ళు కారణ జన్ములుగా అయ్యారు, అవును. శక్తి స్వరూపులుగా అయ్యారు, దేవుళ్ళుగా కూడా అయ్యారు అవును. మనం చూస్తున్న ఈ సమాజంలో. అవును. అందుకని మనం అన్నీ సాధించగలుగుతాం, ఉమ్, అన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం. అందుకని శక్తి ఉపాసన చెయ్యండి, శక్తిని అర్థం చేసుకోండి. మీరు శక్తివంతులు అయినా మహాశక్తివంతులు కండి ఈ యొక్క ప్రాక్టీసెస్ చేస్తూ. సో అందరికి కూడా శుభమస్తు. అందరికీ నా ఆశీస్సులు తల్లి. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.